పెనమలూరు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే పార్థసారథికి మరో ఎమ్మెల్యే టచ్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. తిరువురు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి పార్థసారథితో మాట్లాడుతున్నట్టు సమాచారం. సీటు మార్చే అవకాశాలు ఉండడంతో 15 రోజులుగా తిరువురు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే రక్షణ నిధి. నిన్న రక్షణ నిధిని కలిసి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్. అయితే పార్థసారథితో పాటు టీడీపీలోకి వెళ్లాలని రక్షణ నిధి ఆలోచిస్తున్నట్టు సమాచారం. టీడీపీలోకి వెళితే పామర్రు సీటును ఆయన కోరనున్నారని టాక్. అయితే పామర్రు సీటుపై టీడీపీ నుంచి క్లారిటీ లేకపోవడంతో సైలెంట్గా ఉన్నారు రక్షణ నిధి. పార్థసారథితో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రక్షణ నిధి పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా పార్టీ మారటానికైతే కొంత ప్రయత్నాలు చేసినట్టుకైతే మనకి అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సీట్ ఇచ్చే అవకాశాలు లేదనే ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. సుమారు 15 రోజుల నుంచి కూడా ఆయన తిరువూరు నియోజకవర్గానికి వెళ్లకుండా ఆయన స్వస్థలం ఏదైతే ఉందో పామర్రు నియోజకవర్గంలోని తోటలవల్లూరులోని వల్లూరుపాలెనికి పరిమితమైన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండటంతో పాటుగా వేరే నిర్ణయం ఏమన్నా తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నిన్న ఆయన్ని కలవటం, ఆయన బుజ్జగించే ప్రయత్నాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఎవరైతే టీడీపీలోకి వెళ్ళడానికి ప్రస్తుతానికి నిర్ణయం తీసుకున్నటువంటి పార్థసారథి ఉన్నారో ఆయనతో టచ్లోకి వెళ్ళినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఆయనతో పాటు కలిసి టీడీపీలోకి వెళ్లేందుకు రక్షణ నిధి ఒక నిర్ణయం తీసుకునే దిశగా నియోజకవర్గంలోని కార్యకర్తలు కేడర్తోనే త్వరలో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆయన టీడీపీలోకి వెళితే పామర్ నుంచి టీడీపీ టికెట్ ని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజు అయితే ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో ఆ సీటు మీద టీడీపీ అధిష్టానం నుంచి ఇంకా క్లారిటీ అయితే రాని నేపథ్యంలో ఆయన ఇంకా నిర్ణయం తీసుకోవడానికి ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. సంతోష్, దీని మీద ఒక 2-3 రోజులు అయితే క్లారిటీ తిరువూరు ఎమ్మెల్యే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.